హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అనేక శాఖల ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఏడాది పాటు కట్టు. సో దీనికి సంబంధించి వివాదం చెలరేగి తిరిగి లోకేష్ గారు వివరణ అయితే ఇచ్చారు. మరి జీతాలు కట్ చేయడం ఏంటి, లోకేష్ గారి వివరణ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఒకసారి గమనించి చూద్దాం. అంటే ఈ వార్త ప్రస్తుతానికి అన్ని వెబ్సైట్లలోనూ వస్తూ ఉందన్నమాట. దీని వెనక ఏముంది, ఎవరి జీతాలు కట్ అయ్యాయని గమనించి చూడాలి. నిజానికి చాలా కాలంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో కొన్ని శాఖలకి జీతాలు లేటుగా పడ్డం అనేది మొదలైంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 31కే వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అయితే 1వ తారీఖు వస్తూ ఉంటాయి. ఈ 2 డేట్లు ఎప్పుడు కూడా దాటదు. అటువంటిది గత ప్రభుత్వ హయాంలో అయితే కొన్ని శాఖల ఉద్యోగులకి 5వ తారీఖులు, 7వ తారీఖులు, 15వ తారీఖులు, కొన్ని శాఖ ఉద్యోగులకైతే 2 నెలలకు ఒకసారి ఈ విధంగా కూడా ఇస్తూ వెళ్ళారు. సో మొత్తానికే డ్యామేజ్ చేసేసి, అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది, క్రమమైన ఒక జీవన ప్రమాణం లేకపోతే ఒక జీవన ఆధారం ఉంటుంది అని చెప్పేసి నమ్ముకుంటూ వచ్చిన వాళ్ళకి ఒక్కసారిగా ఆ నమ్మకాలకి గండి కొట్టినట్టుగా అయింది గత ప్రభుత్వంలో పరిస్థితి. తిరిగి మళ్ళీ అది పునరుద్ధరించుకుంటూ మళ్ళీ ఏదో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగులే ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో ఇబ్బందులు పడుతూ వచ్చారో, అంటే రకరకాల వేరే రకం ఇబ్బందులు కూడా పెట్టారు, మనకు అవన్నీ తెలుసు. సో వీళ్ళే తిరిగి ఓట్లు వేసి, అది కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసి ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు మాకు న్యాయం జరుగుతుంది, మాకు అన్నీ సక్రమంగా ఉంటాయి అని చెప్పి భావిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ కూడా ఉద్యోగులకి వాళ్ళు ఊహించింది ఒకటి, వాళ్ళకి జరుగుతుంది ఒకటి, అనుకోని దెబ్బలు ఉద్యోగులు తగులుతూ వస్తున్నాయి. అందులో మొదటి దెబ్బ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో అదే జీవోని అమలు చేయడానికి ప్రయత్నించి చివరికి విమర్శలు బాగా రావడంతో ఇక వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. ఇందులో టీడీపీకి చిత్తశుద్ధి లేకపోవడం అనేది ఇక్కడ క్లియర్గా కనపడింది. తిరిగి ఏదో మళ్ళీ దాన్ని ప్యానెల్ కమిటీకి పంపించారు, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని ముందుకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ రివ్యూ ఎప్పుడు చేసుకుంటారో ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే 2 నెలలు అయిపోతుంది దాదాపు. సరే, ఇదొక యాంగిల్ అయితే, మరొక వైపు చూస్తే ఈ మొత్తం సంవత్సరం పాటు ఉద్యోగుల జీతాలు కట్ అయి ఉన్నాయట. కాకపోతే అది ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో కాకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ కొన్ని శాఖల ఉద్యోగులకి దాదాపు సంవత్సరం పాటు జీతాలే ఇవ్వలేదట. మరి వాళ్ళు ఏ విధంగా బతికారో, ఏ విధంగా వాళ్ళ జీవితాలను నెట్టుకొచ్చారు? సంవత్సరం పాటు ఆదాయం లేకపోవడం అంటే చాలా కష్టమైన విషయం. ఈ రోజుల్లో మధ్యతరగతి వాడు ఒక్కసారిగా నిరుపేదరికంలోకి జారిపోయే పరిస్థితి. సరిగ్గా 3 నెలలు జీతం లేకపోతేనే అల్లాడిపోతున్న రోజులు వచ్చాయి. అంటే ద్రవ్యోల్బణం ఆ స్థాయిలో పెరిగిపోయింది, ఖర్చులు ఆ స్థాయిలో పెరిగిపోయాయి ప్రజలకి. ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న క్రమంలో ఇటువంటి సంవత్సరం పాటు జీతాలు ఆపేయడం అనేది ప్రభుత్వం కుట్రపూరితంగా చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి లోకేష్ గారు ఆరోపిస్తున్నారు. జీతాలు ఆపడం కుట్రపూరితంగా అంటే ఎవరికేమీ అర్థం కాలేదు నిజానికి. ఎందుకంటే ఉద్యోగుల మీద సపరేట్గా ఎందుకు కుట్ర పన్నాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళని ఆ విధంగా ఆపారు అనేది మరి గత ప్రభుత్వానికి వాళ్ళ మీద ఎటువంటి ఉద్దేశం ఉందో కానీ జరగడం అయితే ఇటువంటి చర్య చేసి జగన్ ఒక చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నాడు. ఎక్కడ జరిగిందని చూస్తే చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ద్రవిడ యూనివర్సిటీలో అధ్యాపకులకి, సిబ్బందికి ఎవరికి జీతాలు లేవు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక యూనివర్సిటీల ఎవరైతే ఆయాలు ఉంటారో వాళ్ళు కావచ్చు, అలాగే వాచ్మెన్లు కావచ్చు, ఈ తరహా లో క్యాడర్ ఏదైతే ఉంటుందో ఈ క్యాడర్ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కొనుగోలుకి కొన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనాల్సి ఉంటుంది. వీటికి కూడా బిల్లులు చెల్లించకుండా, వీటికి కూడా విడుదల చేయాల్సిన నిధులు ఇవ్వకుండా ఆపేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇదంతా గమనించి చూస్తే ఎట్లా ఉందంటే, గత ప్రభుత్వం ఈ శాఖలన్నిటి మీద ఎంత పీకల దాకా కోపం పెట్టుకుంది, లేకపోతే అసలు చదువు అంటే లెక్క లేదా, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంటే ఏమాత్రం విలువ లేదా గత ప్రభుత్వానికి అనే ప్రశ్న ఇక్కడ బయలుదేరుతుంది. అయితే దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా తమ వినతి పత్రాలు సమర్పించుకోవడము, ఇట్లా డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యమాలు అయితే చేయలేదు కానీ బట్ వాళ్ళ డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్న జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలు కూడా చూస్తే ఈ ఆయాలు కావచ్చు, లేకపోతే వాచ్మెన్లు కావచ్చు, వాళ్ళ జీవితాలు ఎంత ఉంటాయి. సో వాళ్ళు ఒక అసోసియేషన్గా ఉండి ప్రభుత్వంతో పోరాడే సత్తా మరి ఇప్పుడు లేదనుకుంటాను. కాబట్టే వాళ్ళు ఉద్యమం రూపంలో వెళ్ళలేదు, కానీ వినతులు అయితే చేస్తూ వెళ్ళారు. చివరికి వాళ్ళ వినతికి రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ కూడా లోకేష్ గారు స్పందిస్తూ, ఆయన మానవ వనరుల శాఖ, అభివృద్ధి శాఖకి ఆయన మంత్రిగా ఉన్నారు. దాంతో స్పందించి
ఎవరికైతే ఏడాది పాటు బిల్లులు ఆపారో అవన్నీ విడుదల చేస్తూ వచ్చారు. మొదటగా కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో అధ్యాపకులకి మిగతా సిబ్బందికి బిల్లులు ఆపేయడం అంటే జీతాలు ఆపేయడంతో సంవత్సరం పాటుగా వాళ్ళు జీతాలు లేకుండా పనిచేశారు అక్కడ. భావి భారత పౌరుల్ని తయారు చేస్తూ ఒక విలువైన ఎడ్యుకేషన్ తోటి విద్యార్థుల్ని బయటికి పంపిస్తుంటే బయటి ప్రపంచంలోకి, కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ వృత్తినే అగౌరవపరిచారు ఒక రకంగా. తిరిగి దానికి వాళ్ళకు కాంపన్సేట్ చేస్తూ 2,80,00,000 విడుదల చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 64 కోట్ల రూపాయలు ఈ ఆయాలకి అలాగే వాచ్మెన్లకి సంబంధించిన జీతాలకు విడుదల చేయడం జరిగింది. సో దీంతోపాటు ఇక ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనాలో విద్యాలయాల్లో వీటికి సంబంధించి 96 కోట్ల దాకా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ లెక్కలు చూస్తే ఇప్పటిదాకా అక్కడ ఎంత డొల్లతనం ఉందనేది కనిపిస్తూ వస్తుంది. అసలు కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఏ యూనివర్సిటీకైనా ఎందుకు ఆపుతారు? అది సరైనది కాదు కదా అని ప్రశ్నించుకుంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది చంద్రబాబు గారి నియోజకవర్గం అవడం వల్ల కావాలనే దీనికి ఆపి ఆయనకి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తుంటే. కానీ ఆయనకి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ప్రభుత్వం ఆపితే ప్రభుత్వానికే వస్తుంది చెడ్డ పేరు. బహుశా అది ఈ విధంగా ద్రవిడ యూనివర్సిటీ బహుశా అందులో ఉన్న అధ్యాపకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే వాతావరణం కావచ్చు, వైసీపీకి ఏమైనా వ్యతిరేకంగా ఉండి ఉండాలి. సో దాంతో వీళ్ళకు మనం ఏమీ ఇవ్వక్కర్లేదు, లేకపోతే వీళ్ళకి కొద్దిగా బుద్ధి చెప్పాలి అనే కోణంలో ఆపి ఉండాలి. లేకపోతే ఆపాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ద్రవిడ యూనివర్సిటీ చాలా మంచి ఉద్దేశంతో పెట్టిన యూనివర్సిటీ. 90 ఏళ్ళలో స్థాపించారు. అయితే ఈ యూనివర్సిటీ ఇది మొత్తం ద్రవిడ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా ఒక బ్యాంక్ లాంటిది. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో తమిళ్, అలాగే కన్నడ, అలాగే మలయాళం, అలాగే తెలుగు, సో ఈ 4 లాంగ్వేజెస్కి సంబంధించిన ఆ రాష్ట్రాల నుంచి కొంతవరకు మద్దతు తీసుకొని ఆ రాష్ట్రాల సహకారంతో ఏర్పాటు చేశారు. ఇందులో తులు కూడా, చివరికి తులు కావచ్చు, కొన్ని లాంగ్వేజెస్ మీద ఎప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ లాంగ్వేజెస్ మీద కొత్త రకాల క్రియేషన్ జరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. సాహిత్యం అలాగే సారస్వతం కూడా ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ఉంటారు. పిహెచ్డి థీసిస్లు కూడా చాలా వరకు లాంగ్వేజ్ల మీద ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలా ఇంకా గమనిస్తే ఎక్కడా లేని, ఏ ప్రాంతంలోనూ పెద్దగా వాడుకలో లేని లాంగ్వేజెస్ మీద కూడా ఇక్కడ థీసిస్లు సమర్పిస్తూ పిహెచ్డీలు చేస్తున్నారు. ద్రవిడియన్ ఇండేజ్డ్ లాంగ్వేజ్ అనే ఒక పథకం కింద యూజీసీ కూడా దీనికి కొన్ని నిధులు ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ నిధులతోటి అంతరించిపోతున్న లాంగ్వేజెస్ని కాపాడుకోవడం కోసం ఈ ద్రవిడ యూనివర్సిటీ పనిచేస్తూ వస్తుంది. నాయిక, కొలానీ లాంటి కొన్ని అరుదైన లాంగ్వేజెస్ మీద కూడా ఇక్కడ పిహెచ్డీలు జరుగుతూ ఉన్నాయి. ఇవి యూనివర్సిటీలో, మన ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం ఈ యూనివర్సిటీలో మాత్రమే ఈ లాంగ్వేజెస్ మీద పిహెచ్డీ థీసిస్లు జరుగుతున్నాయి. అలాగే మూలికా వైద్యానికి సంబంధించి ఈ యూనివర్సిటీలో దాదాపు 10 ఎకరాలు కేటాయించి ఆ హెర్బల్ ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీనికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మూలికా వైద్యాన్ని కూడా మనం ముందుకు తీసుకురావాలి, అంటే ఇది మన సంస్కృతిలో భాగం. వైద్యం అనేది పూర్తిగా అల్లోపతికి వెళ్ళిపోయి ప్రతిదానికి కోసామా కుట్లేసామా లాగా కాకుండా ఇటువంటి మన చరిత్రలో ఉన్నవి, మన సంస్కృతిలో ఉన్నవి, వీటిని కూడా తీసుకొచ్చి ముందు పెట్టడం వల్ల ఇది ఎక్కువ మేలు చేస్తుంది మనకి. ఇప్పుడు ఆయుర్వేదంలో అందుకే అనేక రోగాలకి, అంటే ఇక్కడ అల్లోపతిలో తగ్గని రోగాలకు కూడా ఆయుర్వేదంలో మెడిసిన్ దొరుకుతుంది. అంటే ప్రతిదానికి దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. అల్లోపతిని తక్కువ చేయడం కాదు, కానీ అనేక రోగాలకు అల్లోపతియే ఏకైక అడ్డ. అంటే అల్లోపతిలో మాత్రమే బాగు చేసేవి ఉన్నాయి, అదేవిధంగా ఆయుర్వేదంలో మాత్రమే బాగుపడేవి ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి మూలికా వైద్యాన్ని కూడా ఇంకా ఎంకరేజ్ చేయడం వల్ల, ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మరింత ఉపయోగం ఉంటుంది మానవాళికి అనే ఆలోచనతోటి ఈ యూనివర్సిటీ దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. సో ఇది ఈ రకంగా యూనివర్సిటీ అనేక మంచి పనులు చేస్తూ ఉంటే, ఇటువంటి యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా, వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా, వీళ్ళని నానాహింస పెడితే ఏమైనా పనికొచ్చే విషయమేనా? ఇది దుర్మార్గంగా అనిపించట్లేదా? సో దీన్ని ఖండిస్తూ లోకేష్ గారు అనేక మాటలు కూడా చెప్పారు. అధ్యాపకులని కేవలం వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి, వాళ్ళ వృత్తిని అగౌరవపరచడానికి మాత్రమే ఈ విధంగా చేశారు అని చెప్పేసి లోకేష్ బాగా విరుచుకుపడ్డారు. సో మొత్తానికి ఈ విధంగా బిల్లులు అయితే సమర్పించడం చాలా మంచి విషయం అని మనం చెప్పాలి.